బిగ్ బాస్ సీజన్ 10 లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకి అవకాశం ఇవ్వాలని హీరో నాగార్జునను కోరుతున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయే చక్కటి ఐడియా ఇదేనన్నారు. వారిద్దరూ రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారని, అబద్ధాలు చెప్పడంలో రికార్డులను బద్దలు కొట్టారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి గిన్నిస్ బుక్ ఎక్కారంటూ సెటైర్లు వేశారు సాయి కుమార్. నవరసాలు పండించడంలో వారికి వారే సాటన్నారు. బిగ్ బాస్ 10 సంబంధించినటువంటి నిర్వాహకులు అక్కడి నాగార్జున గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, మాజీ మంత్రులు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని బిగ్ బాస్ 10లోకి తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు అంటే 10th యానివర్సరీ బిగ్ బాస్కి ప్రపంచవ్యాప్తంగా మీకు ఖ్యాతి రావాలన్నా, మీకు పేరు ప్రతిష్టలు రావాలంటే ఈ ఇద్దరు మహానటులు అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఉంటే మీ బిగ్ బాస్ ఈవెంట్కి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈవెంట్గా మీరు ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా నటిస్తారు, చాలా బాగా మోసం చేయగలరు, అబద్ధాలు పుష్కలంగా చెప్పగలరు, చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పరు. అలాంటి నైపుణ్యత, అలాంటి ప్రఖ్యాతి, అలాంటి పేరు పొందిన వ్యక్తులు వీరిద్దరు హరీష్ రావు, కేటీఆర్. కాబట్టి బిగ్ బాస్ ఒక 10 సంవత్సరాల ఈవెంట్కి, వారి యొక్క దశాబ్ది ఉత్సవాలకు వీళ్ళిద్దరిని తీసుకుంటే చాలా టీఆర్పీ పెరిగే విధంగా, మీ యొక్క ప్రకటనలో వచ్చే విధంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకు నంది అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ నథింగ్. వీళ్ళకు ముందు వీళ్ళకి వస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావాలి, లేకపోతే ఆస్కార్ రావాల్సిన నటన వీళ్ళది. 4 కోట్ల తెలంగాణ ప్రజలని నట్టేట ముంచినటువంటి చరిత్ర వీళ్ళకుంది. వీళ్ళు అమాంతంగా మోసం చేయగలరు, చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పరు, ఒక అబద్ధాన్ని 100కు 100% నిజం చేయగలరు వీరు. కాబట్టి ఆ బిగ్ బాస్ ఈవెంట్లు ఇలాంటి చిలిపి చేష్టలు, ఇలాంటి చిల్లర పనులు, ఇలాంటి మన కాంట్రవర్సీలు, ఇలాంటి మోసాలు చేసే వాళ్ళకు అందులో మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ బిగ్ బాస్ ఈవెంట్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళని తీసుకుంటే మీకు మంచిగా ఉంటుందని చెప్పి నాకు విజ్ఞప్తి. తెలంగాణ ప్రజలు వీళ్ళని చీదరించుకుర్రు. వీళ్ళకి ఎక్కడ ఏం లేదు. అంటే పొద్దున పుల్లలు పెడతా ఉన్నారు, మంచిగా ఉంటే ఓడలేకపోతూ ఉన్నారు. తెలంగాణ సస్యశాలం అవుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నారు. మహిళలకు మంచి అయితే ఏడుస్తూ ఉన్నారు. యువకులు ఉద్యోగులు వేస్తే బాధపడతా ఉన్నారు. వీళ్ళ కళ్ళలోంచి రక్తాలు కారుతున్నాయి, వీళ్ళ కడుపు మంట. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు బిగ్ బాస్ తీసుకుంటే ఒక 100 రోజులు తెలంగాణ ప్రజలు హాయిగా ఉంటారని చెప్పి అక్కినేని నాగార్జున గారికి, బిగ్ బాస్ దీని వరకు చాలా మేము చెప్తున్నాం.